అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఇల్లు అయితే ఈరోజు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేద్దాం పదండి. ఇగో ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ రూము. ఇందులోనైతే వంట చేసుకుంటారు. వాళ్ళు బయటకు వెళ్ళిర్రు, తాళమేసి అయితే వేయర్రు. ఇక నెక్స్ట్ వచ్చి ఇది మంచం. ఇంట్లో అయితే ఉడకపోతుంది కదా, ఎండాకాలం కదా, ఇక్కడ మంచం వేసుకొని అయితే ఇక్కడ కూర్చుంటారు. అది మా మామయ్య బండి అండి, దూరం ఉంది చేను, అందుకని ఇక బండి వేసుకొని అయితే పోతాడు. అందుకని ఒక చిన్న బండి అయితే తీసుకున్నాడు. ఇక మనం అయితే ఇంట్లోకి అయితే పోదాం. ఇదైతే పెద్ద దర్వాజా, మెయిన్ డోరు. ఇక్కడ నుండి కూడా ఒక డోర్ ఉంటుంది, బయటకు కనబడుతుంది. నెక్స్ట్ ఇక ఇటు కూడా ఇది మా రూమ్ అండి. ఫస్ట్ హాల్ అయితే చూసేద్దాం. ఇక ఇది మా ఫోటో, మా ఆయనది నాదండి, చూడండి. ఇది టీవీ పాతగా అయింది, అందుకని దీన్ని వాడతలేము, పక్కకి ఎట్టినాం ఇట్లనే. ఈ బట్టలన్నీ మా అత్తమ్మాయి, మా ఆడబిడ్డ, మా మామయ్య అందరు ఇళ్ళనే బట్టలు పెట్టుకుంటారు. నెక్స్ట్ ఫ్రిడ్జ్, ఇందులో ఏమున్నాయో చూద్దాం. అందులో కర్బూజాకాయ, వాటర్ పెట్టిన, ఎగ్స్, కుడుకలు అయితే ఇక బయట పెడితే అన్ని పురుగులు పడుతున్నాయి అని ఇక నేనైతే అన్నీ ఇందులోనే పెట్టేసిన. చింతకాయ చట్నీ కూడా ఇందులోనే పెట్టిన ఫ్రిడ్జ్లో. వెనక రూమ్లోకి అయితే పోదాం మనవిగా. లైట్ వేద్దాం, చీకటి ఉంది మొత్తం. ఇగో ఇది ఇటు సైడ్ వెనక రూమ్కు డోర్ ఉందండి. సమ్మక్క దేవుడు ఉన్నాడా మీకు ఎవరికన్నా చెప్పండి. ఇది బెడ్, ఇందులో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఇందులోనైతే ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ బీరువా. ఇక మనం ఇందులోకి రాము, యూజ్ చేయము ఎక్కువ, ఎందుకంటే ఇక వాళ్ళే ఉంటారు కదా ఇంట్లో. ఇక దేవుని రూమ్ అండి మాదైతే. చూడండి దేవుని రూమ్. మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు, మల్లన్న పట్నాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మాకైతే నోము దేవుడు ఉన్నాడు, దీపావళి నోములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మాకైతే చిన్నగా ఉంది కదా, తొందరగా పని అయిపోతుంది దేవుని రూమ్లోనైతే. మా రూమ్లోకి అయితే పోదాం. ఇక మా రూమ్ చూద్దాం పారి. మా రూమ్ అయితే మీరు చూసిరుకోవచ్చు, ఎందుకంటే నేను వీడియోస్ అయితే పెడతా కదా, చూసిరుకోవచ్చు. మా రూమ్ అయితే ఇదేనండి మా రూమ్, చిన్న రూము. ఇందులోనే ఒక 2 సెల్ఫ్లు అయితే ఉన్నాయి. బౌళ్ళు, గిన్నెలు అన్నీ అయితే బోరేసుకున్నా. ఇక కింద పెట్టరాదని ఒక బౌల్ స్టాండ్ కూడా కొట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, అన్నీ తీస్తారు, చదువుతారు, చేస్తారు అని. నేనైతే ఒక బౌల్ స్టాండ్ అయితే ఇక మీదికి అయితే కొట్టుకున్నా. సిలిండర్ కూడా కిందికే ఉంది, అసలు పిల్లలతోనైతే కష్టమవుతుంది అండుడైతే. నెక్స్ట్ ఇక రైస్ కుక్కర్ ఒకటి కొనుక్కున్నాం మొన్న, హాఫ్ డే స్కూల్ అవుతున్నాయి కదా, ఇబ్బంది అవుతుంది. ఇక అన్నం కూర సిలిండర్ మీద వండడానికి లేట్ అవుతుంది అని అయితే ఒకటి తీసుకున్నాం. ఇక మాది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇదేనండి, అది మా బీరువా. ఇవి మా బెడ్లు. మస్తు ఇబ్బంది అవుతుందండి. ఇక బీరువాలు అన్ని బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు తీయాలంటే ఖచ్చితంగా ఈ బెడ్లు అయితే ఇటు జరపాలి. ఈ బెడ్లు ఇటు జరిపితే ఆ డోర్ తీసి బట్టలు తీసుకొని మళ్ళీ బీరువానైతే పెట్టేసేయాలండి. మస్తు ఇబ్బంది అవుతుంది మాకైతే ఈ రూమ్లో. చైర్లు తీసుకున్న పిల్లలకు ఇక ప్లేస్ లేదు కింద పెట్టడానికి అనేసి ఇక మీదనే పెట్టిన. టీవీ, ఆ టీవీ నడతలే అని చెప్పిన కదా, టీవీ అయితే ఇక మేము తెచ్చుకుని అయితే ఇక రూమ్లో పెట్టుకున్నాం. ఇక మేమైతే ఇంట్లోనే చూస్తాం, అదైతే యూజ్ చేయము. ఇక నెక్స్ట్ ఇక బయటకైతే పోదాం. బయట ఎట్లుందో, విపరీతంగా ఎండలు అయితే కొడుతున్నాయి. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, మస్తు ఎండలు అయితే కొడుతున్నాయి. ఇక ఫస్ట్ అయితే ఇది మొత్తం గడ్డు ఉండే, పాములు వచ్చినాయి 4-5 సార్లు ఇంట్లోకి, అందుకని ఇక మాకు భయమైంది. చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు కదా అనైతే ఇదంతా మొన్న పోయినసారి ఎండాకాలంలోనైతే మొత్తం ఇక బెడ్ పోసి గేట్లు పెట్టి గోడలు అయితే పెట్టినాం చుట్టూ, ఏం రాకుండా. ఇక బట్టలు అయితే ఎండుతున్నాయి, ఆ బట్టలన్నీ తీయాలి. విపరీతంగా అయితే ఎండలు కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.